చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడ మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కరుణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలనైనా. మధ్యాహ్న కాల సమయం నాయన ప్రభా, ఇదిగో మే మాసంలో కూడా నాయన మమ్మల్ని అందరినీ నాయన ప్రభా సజీవ లెక్కలో ఉంచుకొని మీ సన్నిధిని పడే ఈ స్థలంలోకి చేర్చుకొని మీ వాక్కులను మాకు ఇంకా వినిపిస్తూ నాయన ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని నాయన ప్రభా స్వీకరించి మమ్మల్ని అందరినీ పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నాయన మీ పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇవ్వటానికి మా అందరికీ నాయన ప్రభా ఇది ఇంత దయను ఇంత కృపను ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ నాయన మీ ఆత్మతోడుతో మీరే నాయన ప్రభా నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చక్కని సబ్జెక్ట్స్ అండి. బ్రదర్స్ చాలా చక్కని సబ్జెక్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఆ ముందు కూడా ఎలాగ నీ ఖాళీని పూర్తి చేసుకుంటామనే సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ కదా. నీ జీవిత కాలాన్ని ఏ విధంగా ఆ ఖాళీని పూర్తి చేసుకుంటున్నావు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు నీ ఖాళీలో నువ్వు పూర్తించాల్సిన సరిగ్గా లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆన్సర్ కరెక్టా కాదా అనేది దేవుడు రైట్ అయ్యాలా రాంగ్ అయ్యాలా కదా. నేను చక్కని సబ్జెక్ట్స్. తర్వాత ప్రార్థన, అలాగే మనకి ఇప్పుడు పాపం యొక్క తీవ్రత గురించి, మనోవేదన గురించి, మనోవేదన మంచిది కాదనే విషయాన్ని కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మనందరికీ కూడా మీరందరూ కూడా చక్కగా మా వివాహ దినానికి వచ్చి మమ్మల్ని అందరినీ విష్ చేసినందుకు ప్రభు పెట్టి వందనాలు తెలియపరుచుకుంటున్నాం అందరికీ. మే 14th ఇస్రాయేల్కి స్వతంత్రం వచ్చిన రోజు కూడా. ఓకే, మే 14th అనేది ఇస్రాయేలీలు ఎప్పుడో చెదరగొట్టబడినటువంటి మొత్తం ప్రజలని కూడా 1948 సంవత్సరంలో ఒక్క చోటకి చేర్చబడి 14 మే 14 వారికి ఇస్రాయేల్ అనేటువంటి పేరుతోటి స్వతంత్ర దేశంగా ప్రకటించారనమాట. కాబట్టి ఆ దినము కొంచెం ఎక్కువగా ఇంపార్టెంట్గా మన బైబిల్ పరంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను అంతే. ఓకేనా. మే 14 ఇస్రాయేల్ ఎప్పుడో చెదరగొట్టబడిన, అంటే బైబిల్ కాలంలో చెదరగొట్టబడినటువంటి జనులు మరలా మన యుగాల్లో, అంటే మన కాలాల్లో 1900 సంవత్సరాలు 1948 అంటే ఆ సమయాల్లో వచ్చి వారు ఒక దగ్గరగా చేర్చబడ్డారనమాట. అయితే దేవుడు చేసిన మేలులు ఇది కూడా మర్చిపోకూడదండి. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు కూడా మన కీర్తనలో 103 కీర్తన ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనికి మరువకము. దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు అనమాట. ఆయన ఎవరితోనో చెప్పట్లేదు, బయటోడితో, తన లోపల తన ప్రాణంతోటే ఇదిగో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరిచిపోకు. నువ్వేదో ప్రాణం ఉన్నావు కాబట్టి నువ్వేదో నీదే ప్రాణం అని గొప్పగా ఫీల్ అవుతున్నావేమో కానీ అది కాదని తనని తాను తగ్గించుకున్నాడు, అందరికి తాను బోధించుకుంటున్నారు అనమాట లోపల. ఎప్పుడు రెండు గుర్తుపెట్టుకుంటే మనం దేవుడు చేసిన మేలులు మరిచిపోకూడదు. మన జీవితంలో శత్రువులు మనకు చేసిన కీడులు మర్చిపోవాలి. ఓకేనా. ఈ రెండు కనుక మన జీవితాల్లో మనం పాటించగలిగితే మనం పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకుంటాం. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు, శత్రువు చేసిన కీడుని మర్చిపోవాలి. మనం ఇలాంటి స్థితిలో మనం ఎదగాలి. ఈరోజు దేవుడు చూడండి ఓర్చుకోవడం గురించే తెలియపరుస్తున్నారనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఓర్పు. అందరు తీయండి, అందరూ ఇక్కడ అట్లీస్ట్ దానిపైన పెట్టే వరకు ఒకసారి మీరు చదువుతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. చదవండి. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు దేంతో పరిగెత్తాలి? ఓపికతో పరుగెత్తుదము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా థాంక్స్ అమ్మ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందంట. ఎవరు తెలుసా గొప్ప సాక్షి సమూహము? భక్తుల జీవితాలు బ్రతికినటువంటి విశ్వాస వీరులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తము విశ్వాస వీరులు ఎవరెవరో ఉంటారు. ఫెయిత్ హీరోస్. మనకి బయట చాలా మంది హీరోస్ ఉంటారు కదా. మనం వాళ్ళని ఫాలో అవుదాం, వీళ్ళని ఫాలో అవుదాము, అతను వేసుకున్నట్టు ఇతను వేసుకున్నట్టు, అతని బట్టలు ఇతని స్పెట్స్ అతని షూస్ అని ఎవరో వాళ్ళని ఫాలో అవుతుంటాం హీరోల్ని. వాళ్ళు కాదు హీరోలు మన జీవితానికి.
విశ్వాస వీరులు కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 11వ అధ్యాయం అంతా కూడాను విశ్వాసముతో ఎలా వారు పోరాడారో, ఎలా దేవుని కొరకు నిలబడ్డారో, ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించారో ఆ హీరోలు ఉన్నారు చూసారా, ఆ విశ్వాస వీరులు వాళ్ళే గొప్ప సాక్షి సమూహం మనకు. హల్లెలూయా. ఈ గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించిందంటే ఎప్పుడు కూడా నీకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టం ఏంటి దేవా నువ్వు అనుకునే లోపలే అలాంటి కష్టంలో నుంచే బయటకు వచ్చిన ఒక విశ్వాస వీరుని బయట చూపించేస్తుంది మనకి. హల్లెలూయా. ఇప్పుడు హన్నా గారు ఉన్నారు, మనకి స్త్రీల గురించి మాట్లాడుకోవాలంటే, అయ్యో నాకు బిడ్డలు లేరు, నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు అని నువ్వు ఒకవేళ నీ మనసులో ఒక ఆలోచన వచ్చిందనుకో, నువ్వు కొంచెం కనుక ఓర్చుకొని ప్రార్థన చేసుకున్నావు అనుకో, వెంటనే దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఎవరిని చూపిస్తారు? హన్నా ఏం చేసింది? అందరూ గొడ్రాలు అని చెప్పేసి అందరూ ఆమెని విసిగిస్తూ ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థించుకొని అడిగింది, అయ్యా నాకు బిడ్డను ప్రసాదించు, బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను ఏం చేస్తాను? నీ ఆలయంలో నీ కొరకు పెంచుతానంది. ఆ విధంగానే పెంచింది. అతనే గొప్ప సమూయేలైనటువంటి ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు గొడ్రాలు, కానీ ప్రార్థన వినిన తర్వాత దేవుడు ఎలాంటి బిడ్డనిచ్చాడు? ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చేశాడు ఆ తల్లికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన లాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అలాంటి కష్టమే నువ్వు కూడా మొరపెట్టుకో. అన్నాకి ఇచ్చిన దేవుడు నాకు ఇప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాసంతో అడిగితే నాకు కూడా ఇస్తాడు. ఇక్కడ చూసారా, ఇంత గొప్ప సాక్షి సమూహం. అంటే ఈ భక్తులందరూ కూడా సాక్ష్యంగా మన మీదే తిరుగుతూ ఉంటారంట, ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటారంట. మీకు వచ్చిన కష్టమే మాకు కూడా వచ్చింది, కానీ మీలా మేము కృంగిపోలేదు. మనం దేవుడిని ముందు పెట్టుకొని మేము దాని నుంచి బయటకు వచ్చాం. చూడండి, మీరు చదవండి బైబిల్, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది ఈ కష్టంలో నుంచి మేము ఎలా బయటకు వచ్చామని చెబుతూ. చూడండి, మనము కూడాట సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు. పాపం ఏం చేస్తుంది చెప్పండి? చిక్కులు ఎలా పెట్టేస్తుందంట? సులువుగా చిక్కులు పెట్టు. మీరు ఎప్పుడైనా దారం ఉండని చూసారా? ఆ దారం గబుక్కుని మన చేతిలో నుంచి దారిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని తీసి రౌండ్గా చుట్టేటప్పుడు ఎన్ని చిక్కులు పడతాయి? ఆ చిక్కులు పడిన వాటిని ఇటు తీద్దాం అనుకునేలోపు అటు పడిపోతుంది, అటు తీద్దాం అనుకునేలోపు ఇటు పడిపోతూ ఉంటుంది. అది ఈజీగా చిక్కుల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని పూర్తిగా మనకి తీయటం చెప్పడం మనం ఏం చేస్తాం చెప్పండి? అంతవరకు తెంపి అవతల పడేసేసి మళ్ళీ ఫ్రెష్ దారంతో మొదలు పెట్టుకుంటాం. కరెక్టేనా? అది మనకు తెలుసు కదా. పాపం కూడా అంతే. ఇది చిన్నదే కదా అని మొదలు పెడతాము, సులువుగా ఇటు నుంచి అటు నుంచి చిక్కులు పడిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఆ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అంటే ఇదిగో అక్కడ అదే మాట రాశారు, సులువుగా చిక్కులు పట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానినే కొనసాగిస్తున్నటువంటి యేసు వైపు చూచుచు నీకు ఇచ్చిన పందెంలో నువ్వు ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక. ఈరోజు జనరేషన్, ఇప్పుడున్న తరానికి లేనిది ఏంటి చెప్పండి? ఓర్చుకో అన్నామనుకోండి, పర్లేదండి ఓర్చుకో, వాళ్ళు ఏదో మాట అంటే ఇప్పుడు ఏమైంది అన్నామనుకోండి, అసలు వాడు ఎంత మాట అంటే నేను ఎంత మాట అనాలో అనే మాటలోనే ఉంటామే కానీ ఓర్చుకునేది ఎవరికైనా ఉంటుందా? అసలు పేషెన్స్ కదా, తెలుగులో మాట, ఇంగ్లీష్లో మాట పేషెన్స్. ఆ పేషెన్స్ అనేది ఈ జనరేషన్స్కి మర్చిపోతారట కొంతకాలానికి. అది ఇమీడియట్గా జరిగిపోవాలి. మనకి తిండిలో కూడా చూడండి, అన్నీ కూడా ఎట్లా ఇమీడియట్. నూడిల్స్ ఏమైపోవాలి? ఇప్పుడే మనం వండి స్టవ్ దాకా వెళ్ళి అంత ఉండకూడదు. వేడి నీళ్ళు పోసుకోగానే తినేయాలి. ఇన్స్టెంట్గా ఉండాలి. కాఫీ ఎలా ఉండాలి? పొయ్యి మీద పెట్టి కాసేంత కాదు, వేడి నీళ్ళలో కలుపుకోగానే కాఫీ అయిపోయేంత. అంటే ఈరోజు ప్రపంచానికి ఏం కావాలి? అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. అంటే ఫాస్ట్గా జరిగిపోవాలన్నమాట. సమయం కొంచెం ఉంచండి, కొంచెం ఓర్చుకోండి, కొంచెం పర్వాలేదులే అంటే ఎవరు కూడా ఓర్చుకునే దాంట్లో ఉండరు. కానీ బైబిల్ గ్రంథం మనకు తెలియపరుచుకున్నారు, మీరు ఓర్పు వహించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వస్తున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి మీరు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. ఎంతకాలం ఓర్పు అనేది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మనందరికీ తెలుసు, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది కదా. ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళని దేవుడు దాటించాడా లేదా? దాటించాడు. ఎర్ర సముద్రంలో నుంచి ఎంతమందిని దాటించాడండి? 1,06,00,000 మంది జనము ఎర్ర సముద్రం 2 పాయలుగా, అంటే సముద్రం మధ్యలో దారి ఏర్పాటైంది. దేవుడు వాళ్ళ కొరకు ఆ దారిని ఏర్పాటు చేశాడు. అంటే
ఎప్పుడో సముద్రంలో వీళ్ళ కోసం ఆయన ఏం చేశాడు? దారిని వేసే ఉంచాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా సముద్రాల లాంటి పెద్ద పెద్ద వస్తున్నప్పుడు సమస్యలు, మీకు దారి లేదంటారా లోపల? దాంట్లో దారి ఖచ్చితంగా ఉంది. ఆ దారిని దేవుడు చూపించే వరకు మనం ఏం చేయాలి? ఓర్పుతోటి ఉండాలి. హల్లెలూయా. ఆయన వైపే చూస్తూ మనము ఉండాలి. ఈ యొక్క సముద్ర మార్గంలో నుంచి దాటించారండి. దాటించి వచ్చారని వాళ్ళకి అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఆ దాటిన ఒక మూడో రోజుకే పాపం కొంచెం మంచినీళ్ళు దొరకలే వాళ్ళకి. మంచినీళ్ళు తాగుదామని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళు తాగానే ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయంట. వెంటనే ఏమైపోయింది? వాళ్ళ కోపము వచ్చేసి ఏం చేశారు? దేవుణ్ణి తిట్టడం మొదలెట్టారు. అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని దాటించిన ఆయన మాకు మంచినీళ్ళు ఇయ్యలేడు, ఆయన దగ్గర మొరపెట్టుకుంటే మంచినీళ్ళు ఇస్తాడే అని ఆలోచించకుండా వెంటనే ఈ నీళ్లు చేదుకునే మమ్మల్ని ఇక్కడ చేదు నీళ్ళు తీసుకురావడానికి తీసుకొచ్చారు. అసలు మమ్మల్ని అక్కడే చంపేస్తే పోయేది కదా, నీళ్లు కూడా లేకుండా చేయడానికి. ఇక్కడ ఎన్ని మాటలు అన్నారో తెలుసా దేవుణ్ణి. మనుషుల యొక్క స్వభావము అదే కదా. మేలును అనుభవిస్తున్న కొద్దీ కూడాను చక్కగానే ఉంటుంది. ఒకరోజు నువ్వు మేలు చేయటం ఆపేసావంటే తిరిగి నీ మీద మాటలు అంటూనే ఉంటారు. అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఓర్పు చాలా అవసరము ఈ ప్రపంచంలో. క్రైస్తవులకు మరి ముఖ్యంగా మీరు ఈ దినాలలో ఓర్పుతోటి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదుకి ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి గొలియాతు. తెలుసా మీ అందరికీ? మనందరికీ తెలుసు కదా. గొలియాతు ఎత్తు ఎంత? 6 అడుగులు. 6 అడుగులు కాదు, 9 అడుగులు. 6 అడుగులు అంటే ఇప్పుడున్న మనుషుల కంటే 9 అడుగులు. అతను 9 అడుగులు ఉన్న మనిషి ఎలా ఉంటాడు? అలాగే అతను ఎంతగా బలమైనటువంటి వస్త్రాలు. దావీదు గారి వయసు ఎంత అన్నప్పుడు? 17 సంవత్సరాలు. దావీదుకి 17 సంవత్సరాల పిల్లోడు. ఎదురుగానేమో గొలియాతు ఎంత పెద్దగానో ఉన్నాడు. అయితే చూడండి, సౌలు రాజు ఏమంటున్నాడంటే, దావీదు నీకు యుద్ధం అది రాదు, నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి? అతను ఎవరు అనుకుంటున్నావు? ఆల్రెడీ యుద్ధం చేసిన వ్యక్తులు, అతను పెద్ద పెద్ద మందినే దాడి చేసినటువంటి వ్యక్తి, నువ్వు అలా వెళ్ళకూడదు అంటే వెంటనే దావీదు గారు సౌలు గారితో ఏం మాట్లాడారంటే, అయ్యా నాకు ఇలాంటి బట్టలు వేసుకొని యుద్ధానికి వెళ్ళాలంటే అవి నాకు సరిపడవు, నాకు ఆ బట్టలు ఏమి వద్దు. నేను అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చినా ఎలుకబంటి వచ్చినా ఆ రెండింటిని కూడా నేను నా దేవుని సహాయంతో చీల్చివేసి నా గొర్రెల్ని కాపాడుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు కూడా నా దేవుని యొక్క వలన నేను బలం పొందుకొని సహాయంతో నేను ఈ గొలియాతుని నేను ఎదిరిస్తానే తప్పించి నాకు ఇంకా ఏమి కూడా అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? తనకు పాత జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్న సమస్య ఆయనకి ఏమైపోయింది? చిన్నదిగా కనిపిస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడాను ఎన్నో పాత జీవితంలో ఆయన మనకు వచ్చిన కష్టాల నుంచి విడిపించిన విధానం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వచ్చేది పెద్ద కష్టమా? అందులో నుంచే దేవుడు నన్ను తప్పించగా ఇందులో నుంచి మళ్ళా నన్ను తప్పించగలడు అని నీకు నమ్మకం, విశ్వాసం యేసు మీద రోజు రోజుకి పెరిగిపోవాలి. ఆయన మీద ప్రేమ వచ్చేయాలి. ఆయనతో సహవాసం నీకు పెరిగిపోవాలి. అది దేవుడు కోరుకుంటుంది మనతోటి. నేను అనేక సార్లు చెప్పాను ఆ ఎగ్జాంపుల్. సహవాసం ఉన్న వాళ్ళకి చూడండి, 100 మందిలో ఉన్న నా కూతురు ఇప్పుడు అమ్మ అని పిలిచిందంటే నేను వెనక్కి తిరుగున్నా కానీ నేను గుర్తుపడతానా లేదా పిలిచింది ఆండ్రియా అని? ఎందుకు గుర్తుపడుతున్నాను? మీరు ఎవరైనా పిలిస్తే అమ్మ అని అదే టైంకి పిలిచింది ఆండ్రియా మాత్రం, ఆండ్రియా గొంతుని నేను ఖచ్చితంగా ఇది ఆండ్రియా గొంతు, ఇది వేరే సిస్టర్ గొంతు అని గుర్తుపట్టగలుగుతాము. ఎక్కువ మంది సిస్టర్స్ నేను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఆండ్రియాతో గుర్తుపట్టగలుగుతాను. ఎందుకు? ఆండ్రియాతో నాకేముంది? సహవాసం ఉంది. ప్రతి దినము మేము ఎక్కడుంటున్నాం? ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాము. నా భర్త పిలిస్తే లేకపోతే నా పిల్లలు పిలిస్తే నాకు అర్థమైపోతుంది వెంటనే వీళ్ళు పిలుస్తున్నారని. మనం కూడా ఇప్పుడు ఎవరైనా సుధాకరణ పిలిస్తే చిన్నకి తిరిగి చూస్తుంది ఇక్కడ తక్కువని. ఎలాగా? అన్న పిలిచిన గొంతు తనకి ఎలా తెలుసు. అలా కాకుండా అన్న ఝాన్సీ సిస్టర్ని పిలిచాడు అనుకో, ఝాన్సీ సిస్టర్ తొందరగా పిలిచింది సుధాకర్ బ్రదర్ అని గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకు? వాళ్ళకి సహవాసం ఏం పెద్దగా లేదు. ఈరోజు దేవునితో నీకు సహవాసం ఎక్కువగా ఉంటే ఆయన వాయిస్, ఆయన వాక్యము నువ్వు గుర్తుపడతావు. హల్లెలూయా. సహవాసం దూరం అయిపోతున్న కొద్దీ వాక్యం మనకు అర్థం కాదు.
ఆయనతో సహవాసం పెంచుకుంటున్న కొద్దీ మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని ఎలా మార్చుకోవాలో దేవుడు మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. ఈరోజు ఓర్చుకోవాలని దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, గొలియాతు ఆ మందని ఎలా కాపాడుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి ఇప్పుడు చూపించినటువంటి విషయంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం ఒక్కసారి చూసుకోగలిగితే ఆ 11వ అధ్యాయం ముందుకు వచ్చేసేయండి. ఒక్కసారి ఒక విశ్వాస వీరుని గురించి జాబితా అంతా ఉంది అక్కడ. చూడండి, ఒక్కసారి మన అందరం కనుక తీయగలిగితే మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనం చెప్పండి. చూడండి అందరూ కూడా. విశ్వాసం అంటే అసలు ఏంటో చూడండి అక్కడ. అసలు విశ్వాసం అంటే ఏంటండి అంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవైనయు అందును బట్టి దృశ్యమైనది కనపడ పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం అంటేనే ఏంటో తెలుసా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షిస్తుంది దేనికోసం? మనందరము నిరీక్షిస్తుంది దేనికోసం? నిరీక్షణ ఎవరి కోసం? మంది యేసయ్య కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆయన ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగానే మన దగ్గరకు తిరిగి వచ్చి మనందరినీ కూడా తీసుకొని వెళతారనేది మన యొక్క నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షింపబడుతున్నటువంటి నిజ స్వరూపమే విశ్వాసం. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఆయన మరలా తిరిగి వస్తాడన్న యొక్కదే నీ యొక్క విశ్వాసం. దాని వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి. ఇక్కడ వీరులు, విశ్వాస వీరులు అందరి గురించి దేవుడు మాట్లాడుతూ మనందరికీ చూడండి ఒక్కసారి కనుక రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి అందరూ చదవండి. చదవండి అమ్మా. మీరు రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. మీరు ఏకభావం కలవారే, ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉంటున్నట్లు చదవండి. ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు నీకు అనుగ్రహించును. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆదరణకర్త. ఇంకా అక్కడ ఏం రాశారు? ఓర్పుకి కూడా ఆయనే కర్త. ఆయన ఎన్ని ఓర్చుకున్నాడు, ఎన్ని సహించాడు ఈ లోకంలో మనందరికీ తెలుసు కదా. ఫిలిప్పీకి రాసిన పత్రికలో తొందరగా వెళ్ళిపోదాం, తొందరగా వచనాలు చూసుకుంటూ. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనందరం చూసుకోగలిగితే 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తే ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఇంకేదైనా నామాలు ఈ లోకంలో గొప్ప ఉన్నాయా? ఏ నామము గొప్పది? అన్నిలో ఒక నామం గురించి చాలా పైకెక్కుతూ ఉంటారు, మీకు తెలుసో లేదో కదా. అన్నిలు ఒక నామం పేరు చెప్పుకొని పాపం వాళ్ళు అక్కడికి పోయి అర్పించుకుంటా, అక్కడికి పోయి దాని చుట్టూ దొర్లుకుంటా, మోకాల పైన నడుచుకుంటా పోతుంటారు. అన్ని నామములకు పై నామము యేసుక్రీస్తు నామమునే అత్యధికముగా తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. ఇక వేరే నామాలు ఏ నామాలకు లేదు లేదు లేదు. ఆయననే ప్రభు యేసుక్రీస్తు వారిని మన నాలుకతోటి నోటితోటి ఒప్పుకొని హృదయమందు నువ్వు విశ్వసించితే హల్లెలూయా. ఆయన తనను తాను దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు. అన్ని విషయాలు కూడా సిలువ మరణం చూపినంతగా ఆయన ఓర్చుకున్నాడు. ఆ రోజు సిలువ మరణ యాగంలో మనం చూసుకున్నాం, మనందరం కూడా ధ్యానం చేసుకున్నాం. ఆయన మీద ఏం చేశారు? ఉమ్మి ఊశారు.
ఆయనను కొట్టి ఎవరో కనిపెట్టు అని చెప్పేసి అపహాస్యము చేశారు. ఆయన తల మీద ఏం చేశారు? ముళ్ళ కిరీటము పెట్టారు. ఇవన్నిటిని ఆయన ఓర్చుకున్నాడా, లేకపోతే నాకు ముళ్ళ కిరీటం పెడతారా అని చెప్పేసి ఏమైనా తిరగబడ్డారా ఆయన? కదా, లేదు కదా, ఓర్చుకున్నారు. చూడండి, అంత గొప్ప దేవుడు అయి ఉండి కూడా ఆయన అన్నిటినీ కూడాను ఓర్చుకొని తనను తాను తగ్గించుకున్నారు. కాబట్టి మహిమలోకి ప్రవేశించి తండ్రి అయినటువంటి దేవుని పక్కన కుడి పార్శ్వమున కూర్చొని మనల్ని కూడా ఏమంటున్నారు? నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయించి ఉన్నారు, నా సింహాసనంతో మీరు కూడా కూర్చుంటారని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఓర్చుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా అండి, దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేరుతుంది. మనం ఫస్ట్ ఓర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇదిగోండి చూడండి, ఒక పిల్లోడు అంట గాలిపటం, మన అందరికి గాలిపటాలు ఎగరేసారా? అందరు గాలిపటాలు ఎగరేసారా చిన్నప్పుడు? లేదా, చిన్నప్పుడే కదా, పెద్దప్పుడు కూడా. గాలిపటం ఎగరేస్తున్నంతసేపు గాలిపటం అనుకుంటా ఉంటుందంట, అబ్బాయి పిల్లోడు పట్టుకున్నాడు కాబట్టి నేను ఎంత దూరమే ఎగురుతున్నాను, అసలు వీడు వదిలేస్తేనా నేను అసలు చంద్రుడి మీదకో సూర్యుడి మీదకో వెళ్ళిపోగలుగును, ఈ పిల్లోడు ఎందుకు అసలు నన్ను పట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆ పిల్లోడి చేతిలో ఉన్నంతసేపు దానికి ఏదో ఊపిరి అన్నట్టుగా ఉంటుందంట. సరే కదా అని ఎప్పుడన్నా పిల్లోడి చేతిలో నుంచి వదిలేసాడు అనుకోండి, అది ఎక్కడ పోయి పడుతుంది? ముళ్ళ కుంపల్లోకో, లేకపోతే కరెంటు స్తంభాలకో, లేకపోతే ఏ చెట్టు కొమ్మలకో ఏమైపోతుంది? చిక్కుపడిపోయి చిరిగిపోతుంది. మనం కూడా ఎంతసేపటికి కూడాను దేవుడి యొక్క చేతిలో ఉండకుండా, అబ్బా దేవుడి చేతి ఎందుకు ఇంత, ఇవి చెయ్యి అవి చెయ్యి, మంచి చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నారు, నన్ను ఫ్రీగా వదిలేస్తే నేను చాలా బాగా బతికేస్తాను కదా, ఇవన్నీ ఏంటి? ప్రార్థన, వాక్యము, దేవుడు సన్నిధి ఏంటి ఇవన్నీ? చిచి నాకు వద్దు అని కనుక అనుకుంటే ఒక్కసారి దేవుడు వదిలేసాడు అనుకోండి చేతిలో నుంచి, ఆ పిల్లడి చేతిలో నుంచి వదిలేదు, గాలిపడడం ఏడో చిక్కుపడిపోయి ఎట్లా చిరిగిపోద్దో మన జీవితాల్లో కూడాను వెళ్ళు ఉండవండి. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఉండటానికే మనము ఇష్టపడాలి. మన జీవితాల్లో ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోవటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఒకసారి సంఖ్యాకాండం చూడండి, మనం ఓర్చుకుంటే దేవుడు మన విషయాల్లో కలుగజేసుకుంటాడు. మనం ఓర్చుకోకపోతే మనకి దేవుడు ఇంకా ఆయన మన విషయాల్లో కలుగజేస్తాడు. ఎవరితో అయినా సరే చూడండి, ఒకసారి సంఖ్యాకాండంలో, ఇది సందర్భం అంతా మీకు నేను సమయం ఎక్కువ పోతుంది కాబట్టి నేను చెప్పేస్తాను, మీకు అర్థమైపోతే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనాల్లోనే మనం అందరం చూసుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేన గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోను అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చూడండి ఏమంటున్నారు, దేవుడు ఏమంటున్నారో చూడండి. అక్కడ మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, బాగుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, మోషే గారు ఒక స్త్రీని వివాహం చేసుకున్న విషయానికి వారి యొక్క అన్న చెల్లికి నచ్చలేదు. వారి యొక్క అన్నకు వారి చెల్లెలకు ఆ విషయం నచ్చక వాళ్ళు సనుక్కున్నారంట. సనుక్కునేసరికి దేవుడు వెంటనే కలగజేసుకొని, మోషేని నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, నేను ఏర్పాటు చేసుకున్న ప్రవక్త, ఆయన మిక్కిలి సాత్వికుడు, ఆయన మీద సనగడానికి మీకు ఎంత ధైర్యం వచ్చింది అని చెప్పేసి ఆ తర్వాత మీకు అధ్యాయం అంతా చదువుకోండి. మోషే గారికి కోసం అని చెప్పేసి దేవుడు మిరియానికి ఏమైందో తెలుసా? కుష్ఠు రోగం వచ్చేసింది. హిమము వంటి కుష్ఠు ఆమె యొక్క శరీరం మీదకి వచ్చిందండి. అంటే మోషే గారు మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అలా అంటున్నారని చెప్పేసి మోషే గారు తిరిగి వాళ్ళిద్దరినేమి తిట్టలేదు, ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన దేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. దేవుడు ఏం చేశారు? ఇప్పుడు కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు మౌనంగా ఉంటే నీ సమస్యలో, నీ ప్రాబ్లంలో దేవుడు ఏం చేస్తారు? కలగ చేసుకుంటారు. దేవుడు అలా కాకుండా నీకు నువ్వే ఎగబడిపోయి నువ్వే పోయి అన్నింటిలో తప్పులు పట్టేసేసుకుంటే ఇక నీది నువ్వు చూసుకుంటున్నావు కదా, ఇక నేనేం చూస్తాను అని దేవుడే పక్కకుంటాడు. కాబట్టి దేవునికి అప్పచెప్పాలి అన్ని విషయాలు. పాపం ఒక అమ్మాయి ఉండేది ఇంతకుముందు, ఒక కోడలు ఒక ఇంట్లో పాపం చాలా కష్టాలు పడిపోతూ ఉండేదన్నమాట. వచ్చి ఎప్పుడు అక్కడ మన పాత అంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయండి అక్క, నాకు చాలా కష్టాలు ఉన్నాయి అక్క, నాకు చాలా మా అత్త చాలా ఇబ్బంది పెడుతుంది అక్క నన్ను అని చెప్పేసి పాపం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేదన్నమాట. ఏడుస్తుంటే ఏం పర్లేదమ్మా, నువ్వు ఓర్చుకో అన్నీ ఓర్చుకో, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మనం అలాగే సర్ది చెప్పేవాళ్ళం. అన్నీ ఓర్చుకోవాలమ్మా మనము
ఖచ్చితంగా దేవుడు చూసుకుంటారు అంటే కొంతకాలం అయిన తర్వాత నేను ఇటు వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఫోన్ చేసినప్పుడు అక్క దేవుడే చూసుకున్నాడు అక్క అని చెప్పింది. చాలా సంతోషంగా మాట్లాడింది. ఏం జరిగిందమ్మా అంటే, నేనైతే నాక ఇదిగో మొట్టమొదటి కోడలుగా వచ్చాను, తక్కువ కట్నం తీసుకొచ్చానని మా అత్త నన్ను హింసించింది. కానీ ఇప్పుడు రెండో కొడుక్కి పెళ్ళయింది, ఆ కోడలు ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, మా అత్తను భలే హింసిస్తా ఉంది. ఇప్పుడు నన్ను బంగారం రామ్మ, బంగారం కోడలు నువ్వు, పెద్ద కోడలు నువ్వమ్మా అని చెప్పేసి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఆ రెండో కోడలు ఎక్కువ కట్నం తెచ్చింది కాబట్టి మా అత్తని టీ తీసుకురా, కాఫీ తీసుకురా అని చెప్పి మా అత్త చేతే పనులు చేయించుకుంటుంది. ఇప్పుడు మా అత్తకి నేనే బంగారం అయిపోయి నా దగ్గరే చక్కగా ఉంటుంది అని చెప్పింది. దేవుడు కలగ చేసుకున్నాడు, అది ఓర్చుకుంటే హల్లెలూయా హల్లెలూయా కదా. చూడండి, అది ఓర్పుతోటి ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి విషయం అనమాట. నిజంగానే దేవుడు కలగ చేసుకుంటాడండి. మీరు ఓర్పు వహిస్తే ఎలాగ చెప్పాలో దేవుడు బుద్ధి అందరికీ కూడా అదే విధంగా దేవుడు చక్కగా చూపిస్తాడు. అలాగే దేవుడు కలగ చేసు అంటే దేవుడి యొక్క ఓర్పు ఉంచుకున్నప్పుడు మనం మొట్టమొదటిగా ఏం జరుగుతుందని చెప్పాను, ఆయన యొక్క చిత్తంలో మనము కలుగ చేసుకుంటాడు. రెండోదిగా చూడండి, హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే, చదవండమ్మా మళ్ళా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మొట్టమొదటిగా మీరు కాంగా ఓర్చుకుంటే దేవుడు కలుగ చేసుకుంటాడు. రెండోదిగా మీరు ఓర్చుకుంటే జరిగేది ఏంటి అంటే, దేవుని చిత్తం మీ జీవితాల్లో నెరవేరుతుంది. దేవుని చిత్తం జరగాల, మన చిత్తం జరగాల? దేవుని చిత్తం జరిగితేనే కదా మంచిది. మన ఇష్టానుసారమైనటువంటి విషయాల్లో మన చిత్తాలు జరిగించుకుంటే మనం కష్టాల్లోకి వెళతాం. కానీ దేవుని చిత్తం జరగాలి మన జీవితాల్లో, మనం ఏం చేయాలి? ఓర్చుకోవాల్సిందే. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడండి, 6 వచనాలు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో నుంచి విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేసెను. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎవరైనా సరే వెళ్ళారా ఎప్పుడైనా కుండను తయారు చేసేది చూసారా? మన ఊర్లలో కానీ బయట ఎక్కడన్నా కుండను తయారు చేసేటప్పుడు జిగటం మన్నుతో ఒక కుమ్మరి అంట ఇర్మియా గారికి దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఇర్మియా గారిని వెళ్ళి నువ్వు ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పారంట. చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఏం జరుగుతుందంటే, కుమ్మరి ఒక మట్టి కుండను తయారు చేస్తా ఉన్నాడంట. తయారు చేస్తే అదేం జరుగుతుంది? విడిపోతుందంట. మళ్ళీ విడిపోతుంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆ మట్టితో మళ్ళీ దాంట్లో కలుపుకొని కుండని మళ్ళీ ఇంకో కుండను తయారు చేస్తా ఉన్నాడంట. దేవుడు కూడాను ఆయన పరమ కుమ్మరి. ఆ పాట మనందరికి తెలుసు కదా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్పతి దాయి జీవక మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. చూడండి, హల్లెలూయా, థ్యాంక్ యూ కదా. కుమ్మరి ఇప్పుడు మన పరమ కుమ్మరి మనల్ని కూడానంట ఒక పాత్ర, మంచిగా దేవుడికి ఇష్టమైన పాత్రగా చెయ్యాలని చెప్పేసి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయనే చక్కగా చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఈ పాత్ర ఏమైపోతుందంటే వెంటనే ఈ యొక్క మన్ను అది సరిగ్గా పాత్రగా తయారవడానికి ఉండట్లేదు. అది ఊరకొరికి విడిపోతుంది. నిన్న ఒక విలువైన దానిగా తయారు చేయాలి అన్నప్పుడు దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోకి వేటిని అనుభవిస్తాడు? వేటిని? మనకి కష్టాలను, శ్రమలను మనకి ఖచ్చితంగా పంపిస్తారు. అప్పుడే నువ్వు నిజమైన విలువైన పాత్రగా తయారవుతావు. నాకు ఈ కష్టం వద్దు, నాకు ఇంత పాత్రగా నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నావు అనుకోండి. ఓ చిన్న ప్రమిదలు చూసారా? మీరు ప్రమిదలు పెట్టుకుంటుంటారు. ఆ ప్రమిదలు పెట్టుకునేదానికి ఇంత చిన్నది ఎంతసేపు తయారు చేసేస్తారు చెప్పండి? ఒక ఎక్కువ 10 సమయము పట్టదు ఆ ప్రమిదలు పెట్టుకునేటటువంటి దిమ్మెలు తయారు చేయడానికి. అది అలా కాకుండా నిన్ను ఒక గొప్ప పాత్రగా తయారు చేస్తే నువ్వు రాజుల ఇళ్లలోనూ లేకపోతే అద్భుతమైనటువంటి ప్యాలెస్లోనూ నిన్ను ఉంచాలని దేవుడు అనేకమైనటువంటి సంపులు తిప్పుతుంటే
ఆ పాత్ర ఇన్ని వంపులకి నేను పగిలిపోతాను అంటే నిన్ను ఒక పాత్రగా దేవుడు మామూలు పాత్రగా చేసేస్తాడు. అందుకే దేవుడు విలువైన పాత్రగా మనకి చెయ్యాలనే అనేకమైనటువంటి వాటిని మనకు ఆటంకాలు మన జీవితాల్లో వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? నిన్ను దేవుడు మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను పెంచబోతున్నాడు అన్నది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము ఉంచుకోవాలి. అలాగే మనందరం కూడా చూసుకోగలిగితే చూడండి, మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53-54 వచనాలు చదవండి. మత్తయి సువార్త. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనా? వేడుకొనిన ఎడల ఆయన ఎంతమంది అమ్మా? 12 సేనా వ్యూహములను కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడని నువ్వు అనుకొనిచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రోజు గెత్సెమనే తోటలో పట్టుకోవటానికి ఎంతమంది వచ్చి ఉంటారో తెలుసా అండి? ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని సిలువ వేయించడానికి ముందుగా 1200 మంది దగ్గర ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వచ్చేసారంట. వచ్చినప్పుడు అక్కడ వెంటనే పేతురు గారి కోపం వచ్చి అంటే మల్కు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క చెవుని ఏం చేశాడంట? కత్తితో నరికేశాడంట. అప్పుడు వెంటనే యేసయ్య ఏమంటున్నారు? ఇదిగో నీ కత్తి తిరిగి వరలో పెట్టుకో. ఇదిగో చూడండి, కత్తి పెట్టుకున్న వారందరూ కత్తి చేత నేను నశింతులు. ఈ సమయాన్ని ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే తండ్రి నన్ను రక్షించలేడా? 12 చూడండి సైన్యవ్యూహములు అంటండి. ఒక్క సైన్యవ్యూహం వచ్చేసి దేవదూతలు అన్నమాట. వాళ్ళందరూ కూడాను ఒక్కళ్ళే 6000 మంది దూతలతో సమానం. అలాంటిది 12 అంటే 12 × 6000 72,000 మంది సైన్యము దూతలు వచ్చేస్తారు. నేను ఒక్కసారి వేడుకుంటేనే 72,000 మంది దూతలు. ఒక్క దూతే ఒక దినములో 84 లక్షల మందిని చంపేసిందండి ఒక దగ్గర, మనకు అందరికీ తెలుసు. కాబట్టి అంటే ఇప్పుడు నాకు 72,000 మంది గట్టి దూతలను దేవుడు పంపించాడంటే వీళ్ళందరినీ చంపేయడానికి పెద్ద కష్టమా? నేను వేడుకుంటాను దేనికంటే అక్కడ చూడండి, ఆ వచ్చిన ఏమని రాయబడి ఉన్నదో చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉన్నదో? లేఖనము ఈలాగు జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరును. ఇలా కనుక నేను చేయకపోతే లేఖనం నెరవేరాలంటే నేను వెయిట్ చేయాలి. మనందరం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. కాబట్టి నేను ఓర్చుకుంటున్నాను ఈ విషయాలన్నీ. అంతేగాని నేనేమి దేవుడిని వేడుకుంటే దేవుడు నా దగ్గరకు వీళ్ళందరినీ పంపించలేదని యేసుక్రీస్తు ప్రభు వారే ఏం చెప్తున్నారు? మనల్ని ఓర్చుకోమని చెప్తున్నారు. కాబట్టి రెండోది మనందరం ఏం చేయాలి? దేవుని చిత్తము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం నెరవేర్చడానికైనా వచ్చింది ఈ లోకంలోకి. మరి దేవుని చిత్తం నెరవేరాలంటే అన్నీ ఏం చేయాలి? ఓర్చుకోవాల్సిందే. మొట్టమొదటిదేమో దేవుడు మనం ఎందుకు ఓర్చుకోవాలి? మనం ఓర్చుకుంటే దేవుడు కలుగ చేసుకుంటాడు, దేవుడే మనకి న్యాయమును తీరుస్తాడు. రెండోది ఆయన చిత్తమే నెరవేరాలి. మూడోది మనకిచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలంటే కూడా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. వాగ్దానాలు నెరవేరాలంటే మనము ఓర్చుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చూసుకోగానే ముగించుకుందాం. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాడు కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి చదవండి అందరు పెద్దగా మాట. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి మాటను వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చారు? ఇదిగో చూడండి, అందరూ కూడా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఇసుక రేణువులంత జనాన్ని ఇస్తాను, నీ బిడ్డలుగా ఇస్తానని చెప్పినప్పుడు చూడండి, ఆశీర్వదించును అని చెప్పిన మాటను నమ్మి ఓర్పుతో ఉన్నారు కాబట్టి అబ్రహాం గారు ఏం జరిగింది? వాగ్దాన ఫలమును పొందుకున్నారు. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడాను అబ్రహాము సంతానమే.
దేవునిగా మనం అందరము కూడా యేసు క్రీస్తుని నమ్మిన వాళ్ళు కూడాను అబ్రహాము గారి ద్వారా దేవుని యొక్క క్రీస్తుకు సంతానంగా పిలువబడుతూ ఉన్నాము. కాబట్టి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలి అంటే ఓర్పు చాలా అవసరము. అబ్రహాము గారికి ఎన్నో సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, పిల్లల్ని ఇస్తానని చెప్పేసి 75వ ఏట వాగ్దానం చేశాడు. ఆయన పిల్లలు పుట్టింది ఎప్పుడో తెలుసా? 100వ సంవత్సరంలో. అంటే ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు? 25 సంవత్సరాలు ఆయన ఓర్పుతోటి దేవునితోటి నడుస్తూనే ఉన్నాడు. అప్పుడెప్పుడో చెప్పాము, ఇంకా సంవత్సరం గడిచిపోయే కొద్దీ జనాలు ఏమంటా ఉంటారు, నువ్వేమో ఇంకా ఎంతో మంది పిల్లలు పుడతారు, దేవుడు దేవుడు అంటున్నావు, నీకేంటి ఇంకా పిల్లలు పుట్టలేదని అడుగుతారో అడగరు అందరూ. ఆయన 25 సంవత్సరాల తర్వాత తనకి బిడ్డనిచ్చారు దేవుడు. అప్పటి వరకు కూడా అబ్రహాం గారు దేవుడినే వెంబడించి ఓర్పుతో ఆయన అన్నీ కూడా ఉంచుకున్నారు. కాబట్టి వాగ్దాన ఫలాన్ని పొందారండి. కాబట్టి ఈ దినము మనందరము కూడాను దేవుడిచ్చినటువంటి ఆటంకాలను కనుక మనం ఎదిరిస్తే, ఓర్పుతో ఎదిరిస్తే, ఒకరోజు మనం ఏం పొందుకుంటాము? వాగ్దాన ఫలాలను పొందుకుంటాము. ఆయన మనకిచ్చిన వాగ్దానం, ఒక వాగ్దానం ఉంది, గొప్ప వాగ్దానం. ఏం వాగ్దానం చెప్పండి? నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం నమ్మవలసింది ఏంటి? మనందరికి ఒకరోజు ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మనకి ఇందాక చెప్పిన వాక్య ప్రకారం మనం పందెంలో ఓపికతోటి, మన ఎదురుగా ఉంచిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. నేను అనేక సార్లు చెప్పాను కదా, పందెంలో నిల్చున్న వాళ్ళు పట్టుచీరలు కట్టుకొని వెళ్తారా? ఆడవాళ్ళు అయితే పట్టుచీరలు, మగవాళ్ళు అయితే సూట్లు వేసుకొని పందెంలో రన్నింగ్ రేస్లో నుంచుంటారా? నాకు ఈ సూటే బాగుందండి అంటారా ఎవరైనా? వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? చాలా పల్చటి బట్టలు వేసుకుంటారు వాళ్ళు, చాలా పల్చటి. అంటే వెయిట్ ఏముండకూడదు, లెస్ ఉండాలి. వెయిట్ లెస్ ఉంటేనే వాళ్ళు పరిగెత్తగలుగుతారు పందెంలో. అంతే తప్పించి హెవీ బట్టలు ఎవరు వేసుకొని పందెంలో నుంచోరు. కాబట్టి ఈరోజు మనం కూడాను పెద్ద పెద్ద బరువులు వేసేసుకొని మన జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దిగుళ్ళు అన్ని బరువులు వేసుకొని పందెంలో నుంచి నేను యేసయ్య పరిగెడుతున్నాను అంటే పరిగెట్టగలవా? నువ్వు పరిగెట్టలేవు. నువ్వు ఎదురుగా యేసయ్యని పెట్టుకున్నప్పుడు నీకు అందుకే ఆ వాక్యం మనందరం ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా భారము తేలికగాను సులువుగాను ఉంటుంది. నా కాడ ఎత్తుకొని నన్ను వెంబడించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ప్రయాసపడి భారం మోయాలని మనందరికీ ఉన్నాయి భారాలు. కానీ ఈ భారాలన్నీ కూడా నా దగ్గరకు వచ్చేసి నా మీద మోపండి అంటే దేవునికి అప్పచెప్పేయండి. దేవునికి అప్పచెప్పేసేసి నువ్వు పందెంలో ఎలా నుంచోవాలంటే విశ్వాసముతోటి చాలా బరువు తక్కువగా, నీ బరువులన్నీ తీసేసి నువ్వు పందెంలో నుంచుంటే నువ్వు తప్పకుండా ఆ యొక్క విశ్వాసం అనే పోరాటంలో గెలుస్తావు. యేసు వైపు చూచు పందెంలో మనందరం ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మూడు విషయాలు ఏంటంటే, నువ్వు ఓపికని, ఓర్పును కనుక కలిగి ఉంటే ఈ లోకం అంతటికి, ఇందాక చెప్పాను కదా, ఈ జనరేషన్, ఈ తరానికి ఓపిక అనే మాట నచ్చట్లేదు. అసలు నచ్చదు అనమాట. కొంచెం పేషెన్స్గా ఉండండి అన్నమాట. పేషెన్సా? అదేంటి అసలు? అది నాకు తెలియదు, దాని మీనింగే తెలియదు అంటారు ముందు పిల్లలు. కాబట్టి అలా కాకుండా మనం క్రీస్తుని ఎరిగిన వారు ఖచ్చితంగా ఓపికతో ఉండాలి. ఫస్ట్ మన జీవితాల్లో ఓపికతో ఉంటే దేవుడు కలుగు చేసుకొని మన జీవితాలకు మంచి చేస్తాడు. రెండోది, మనం ఓపికతో ఉంటే ఆయన చిత్తమే నెరవేరుతుంది. ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరాలి. అది కష్టమైన నష్టమైన ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరుతున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఒకవేళ కష్టాలు వచ్చినా, అయ్యా నేను తట్టుకోలేని కష్టాలు వస్తున్నాయి, కష్టం ఓర్చుకునే శక్తిని నాకు, కష్టం తీసేసేయి, బాధ తీసేసేయి, లేకపోతే ఇది వద్దు, నాకు అంత బాధ వద్దు, ఇంత కష్టం వద్దు, ఇది కాదు మనం ప్రార్థన చేయాల్సింది. నాకు కష్టాలు, శ్రమలు నువ్వు ఇచ్చిన వాటిలో నేను ఓర్చుకునే శక్తి నువ్వు నాతో పాటు నువ్వు కూడా నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా, వాగ్దానాలను నెరవేరాలి మన జీవితాల్లో. అంటే మనకి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చినాడు, నిత్య జీవం అనే వాగ్దానం. దానికి మనందరం ఏం చేయాలి? ఓర్పుతోటి యేసయ్య కోసము నిరీక్షించాలి లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఓర్పుతో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.